వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్ పార్ట్ 1. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోదావరి యొక్క ఉపనదుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఉపనదులని తెలుగులో ట్రిబ్యూటరీ అని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ us see ట్రిబ్యూటరీ అండ్ ఇట్స్ రిలేటెడ్ న్యూ వర్డ్. మొదటగా మనం గోదావరి యొక్క ఉపనదుల పేర్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ మానేర్, సెకండ్ వన్ ప్రాణహిత, థర్డ్ వన్ పెన్గంగా, ఫోర్త్ వన్ పూర్ణ, ఫిఫ్త్ వన్ వరద, సిక్స్త్ వన్ శబరి, సెవెంత్ వన్ ప్రవార. ఇలా గోదావరికి ముఖ్యమైన 7 ఉపనదులు. కానీ వీటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు నేను ట్రిక్లో చెప్తాను, చూడండి. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ మానేర్. మానేర్లో ఫస్ట్ 3 లెటర్స్ చూడండి, క్యాపిటల్ లెటర్స్ MAN. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? మ్యాన్. సో మానేర్ని మ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మానేర్ని మ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాన్ అంటే ఏంటి అర్థం? మానేర్ అని అర్థం. సెకండ్ వన్ ప్రాణహిత. ప్రాణహితలో ఫస్ట్ మధ్యలో 3 క్యాపిటల్ లెటర్స్ HIT. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? హిట్. సో ప్రాణహితని హిట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ప్రాణహితని హిట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హిట్ అంటే ఏంటి అర్థం? ప్రాణహిత అని అర్థం. మీరు చూసినట్టయితే హిట్ అనే వర్డ్ ప్రాణహితలో ఉంది కాబట్టి ప్రాణహితని హిట్లా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ పెన్గంగా. పెన్గంగా ఉంది కదా, పెన్గంగాని పెంగ్విన్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, రెండిట్లో ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్స్ సేమ్ ఉన్నాయి. సో పెన్గంగాని పెంగ్విన్ అని గుర్తుపెట్టుకోండి. పెంగ్విన్ అనేది సముద్రపు యొక్క యానిమల్. సో పెన్గంగాని పెంగ్విన్ అని గుర్తుపెట్టుకోండి. పెన్గంగా పెంగ్విన్. కమింగ్ టు ఫోర్త్ వన్ పూర్ణ. చూడండి, పేర్లోనే ఉంది పూర్ అని. సో పూర్ణని పూర్లాగా గుర్తుపెట్టుకోండి. పూర్ణలో ఫస్ట్ 3 లెటర్స్ PUR. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? పూర్. సో పూర్ణని పూర్లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పూర్ అంటే ఏంటి? పూర్ణ అని అర్థం. ఇప్పుడు వరద. వరదలో చూడండి, ఒక W తీసేస్తే మీకు మిగిలిన వర్డ్స్ ఉంటాయి చూడండి, ARDHA. ఈ 5 లెటర్స్ని యూజ్ చేసి నేను ఒక వర్డ్ క్రియేట్ చేశాను. అదేంటంటే అర్ధాంగి. వరద, అర్ధాంగి. రెండిట్లో ఫస్ట్ 4 సేమ్ ఉన్నాయి కదా లెటర్స్. సో వరదని అర్ధాంగిలాగా గుర్తుపెట్టుకోండి. అర్ధాంగి అంటే తెలుసు కదా, వైఫ్ అని అర్థం, భార్య. సో వరదని అర్ధాంగిలాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండిట్లో 4 సిమిలర్ లెటర్స్ ఉన్నాయి, 5 సిమిలర్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి వరదని అర్ధాంగిలాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్ శబరి. శబరిని శబరిలాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెవెంత్ వన్ ప్రవార. చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ PRA. ఈ 3 లెటర్స్ని యూజ్ చేసి నేను ఒక వర్డ్ క్రియేట్ చేశాను. అదేంటంటే ప్రే. చూడండి, ప్రేలో PRAలో 2 సేమ్ ఉన్నాయి 3 లెటర్స్. సో ప్రవారాని ప్రే వరలక్ష్మి అని గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రే వరలక్ష్మిలో ప్రవార అనే వర్డ్ కూడా ఉంటుంది. సో ప్రేవారాన్ని ప్రే వరలక్ష్మిలాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు ఉపనదుల ప్లేస్లో కొత్తగా 7 న్యూ వర్డ్స్ వచ్చాయి. మ్యాన్, హిట్, పెంగ్విన్, పూర్, అర్ధాంగి, శబరి, ప్రే వరలక్ష్మి. కానీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు నేను ట్రిక్లో చెప్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ ట్రిక్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత దాని యొక్క అర్థం తెలుగులో చెప్తాను, చూడండి. A man hit by penguin. He is hospitalized. It requires lot of money, but they are so poor. So his wife Shabari praying to goddess Varalakshmi. I repeat once again, friends. A man hit by penguin. He is hospitalized. For treatment, it requires lot of money, but they are so poor. So his అర్ధాంగి శబరి ప్రేయింగ్ టు గాడెస్ వరలక్ష్మి. ఇప్పుడు నేను దీని అర్థం తెలుగులో చెప్తాను, చూడండి. పాపం ఒక మనిషిపై పెంగ్విన్ దాడి చేయడంతో అతడు గాయాల పాలయ్యాడు. తో అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తే చాలా డబ్బు అవుతాయని చెప్పారు డాక్టర్స్. కానీ పాపం వాళ్ళు చాలా పూర్. సో అతని అర్ధాంగి శబరి వరలక్ష్మి దేవతకి ప్రే చేస్తుంది. మళ్ళొకసారి చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక మనిషిపై పెంగ్విన్ దాడి చేయడంతో అతడు గాయాల పాలయ్యాడు. అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తే డాక్టర్ చాలా డబ్బు అవుతాయని చెప్పారు. కానీ పాపం వాళ్ళు చాలా పూర్. సో అతని భార్య శబరి వరలక్ష్మికి ప్రే చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ 7 వర్డ్స్ని యూజ్ చేసి నేను ఈ స్టోరీ క్రియేట్ చేశాను. మీరు ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు గోదావరి యొక్క ఉపనదుల పేర్లు ఈజీగా గుర్తుంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ మరెన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నేను రాబోయే రోజుల్లో 300+ జీకే ట్రిక్స్ అప్లోడ్ చేయబోతున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు జీకే గుర్తుపెట్టుకోలేక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.